ఎజ్రా యొక్క జీవితాన్ని నేను మీకు చాలా క్లుప్తముగా తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎజ్రా జీవితానికి ఇచ్చినటువంటి ఒక టైటిల్ ఏంటంటే ఎగ్జాంపుల్డ్ క్రిస్టియన్ లైఫ్, ఉదాహరణ కలిగిన క్రైస్తవ జీవితము ఎజ్రాది. ఎందుకు ఉదాహరణ కలిగినటువంటి క్రైస్తవ జీవితం అన్నానో నేను మీకు ముందు తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇంతకు చదివినటువంటి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని తిరిగి మనం చదువుకుందాం. ఒకరు 9వ వచనాన్ని, ఒకరు 10వ వచనాన్ని తీసి రెడీగా పెట్టుకోండి. ఒకరు 6వ వచనాన్ని చదువుదాం, ఒకరు 10వ వచనాన్ని చదువుదాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మరియు అతని దేవుడైన యెహోవా, అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. 10వ వచనం చదువుదాం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎజ్రా జీవితం ఎందుకు ఒక ఉదాహరణ కలిగినటువంటి జీవితం అని అంటే, ఎజ్రా యొక్క విషయాన్ని నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తానండి. ఈ పుస్తకం యొక్క ముఖ్య అంశాలు ఏంటి అని అంటే, ఈ పుస్తకం ఎందుకు లిఖించబడింది అని అంటే, యూదులు జెరూసలేముకు యూదాకు తిరిగి రావడం, లేదంటే దేవాలయాన్ని తిరిగి కట్టడం, యూదులకు ప్రతిపక్ష విరోధం, వారి విజయము, జెరుబ్బాబెలు ఎజ్రాల నాయకత్వం దీని యొక్క ముఖ్యాంశం. ఈ పుస్తకం రాసినటువంటి కాలము సుమారు క్రీస్తు శకము 440వ సంవత్సరాన ఇటు పుస్తకాన్ని వారు రాశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే దీనిలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే ఎజ్రా. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఎజ్రా ఎలాంటి వ్యక్తి, ఎజ్రా యొక్క స్థితి ఏంటి, ఎజ్రా చేసేటువంటి పని ఏంటి అని అంటే, ఎజ్రా ఒక యాజకుడు అండి. ఏంటి, నా దగ్గర ఒక పద్ధతి ఉంటుంది కదా, నేను మాట్లాడొద్దు అన్నప్పుడు ఎవరు మాట్లాడకూడదు, నేను ఏదైనా ప్రశ్న వేసినప్పుడు అందరు కలిసి సమాధానం చెప్పాలా. ఒకవేళ ఈ రెండు కనుక నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు జరగలేదు అని అంటే ఎవరు దేవుని వాక్యాన్ని వినట్లేరని దాని అర్థం. కాబట్టి వినటువంటి వారికి వాక్యాన్ని చెప్పడం కూడా వ్యర్థమని నా ఆలోచన. కాబట్టి ఇప్పుడు తిరిగి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎజ్రా ఒక నాయకుడు, ఒక యాజకుడు. ఎజ్రా ఒక యాజకుడు. ఏంటి ఎజ్రా? అందరు కలిసి చెప్పాలా. ఎజ్రా ఏంటి? యాజకుడు ఎజ్రా. అంత మాత్రమే కాదు, ఆయన ఒక మత పెద్ద. మూడవది, ఎజ్రా ఒక శాస్త్రి. ఎంతమందికి నోట్లు ఉన్నాయి చెప్పండి? అందరికి ఉన్నాయి కదా. కాబట్టి దేవుని సన్నిధానంలో మన నోరు తెరవాలి కదా. తెరవకపోతే మనకు ఉన్నటువంటి నోరు వ్యర్థమే కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమని చెప్పుకున్నాం మనము? ఎజ్రా ఒక యాజకుడు, ఎజ్రా ఒక మత పెద్ద, ఎజ్రా ఒక శాస్త్రి. అంత మాత్రమే కాకుండా ఎజ్రా ఒక అధికారి, ఎజ్రా ఒక ఆధిపత్యం వహిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎజ్రా జీవితము ఎందుకు ఒక ఉదాహరణ కలిగిన క్రైస్తవ జీవితం అని నేను తెలియజేశాను అని అంటే, మొదటిగా ఎజ్రాలో ఉన్నటువంటి విషయాలను, ఎజ్రా దేవుని ఎడలో ఉన్నటువంటి జీవితాన్ని, ఎజ్రా యొక్క క్రైస్తవ జీవితాన్ని నేను ముందుకు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నాన్ని నేను ఈ దినాన్న చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి ఒకసారి, మొదటిగా మనం 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ అంటాడు, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనును. మొదటిదిగా ఎజ్రా ఏం చేస్తూ ఉన్నాడనంటే, దేవుని వాక్యాన్ని పరిశోధించి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా ఎలాంటి వ్యక్తి అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆయన. అదే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చాలా క్లియర్ గా ఆయన మొదటి భాగంలో చెబుతూ ఉన్నాడు, యెహోవా ఆజ్ఞల వాక్యములయందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు క్రైస్తవులుగా మనం ఒక పాట పాడుతూ ఉంటాం కదా,
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రా ఎందుకు ఆయన ఉదాహరణ కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడనంటే, మొదటిగా ఎజ్రా వాక్యాన్ని పరిశోధించి తెలుసుకుంటూ ఉన్నాడు. పరిశోధించడం అంటే ఏంటి అని అంటే, ఆయన ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉన్నాడు. అందుకే నేనేమంటానంటే, హీ ఈస్ డిగింగ్ ద స్క్రిప్చర్ ఎవ్రీ టైం ఎవ్రీ డే టు నో ఇట్ బెటర్ అండ్ బెటర్. ప్రియమైన బిడ్డలారా, ఆయన ప్రతిదినము దేవుని యొక్క లేఖన భాగాన్ని చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖన భాగంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఆయన తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పరిశోధించుట అనంటే దానిని గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుట అని దాని అర్థం అండి. మనం చాలాసార్లు బైబిల్ చదవడానికి హెసిటేట్ అవుతూ ఉంటాం, అవునా కదా? చాలా సార్లు బైబిల్ చదవడానికి మనకు సమయం ఉండదు. కానీ ఎజ్రా ఒక మత పెద్దగా ఉన్నాడు, ఎజ్రా ఒక శాస్త్రిగా ఉన్నాడు, ఎజ్రా ఒక యాజకుడిగా ఉన్నాడు, ఎజ్రా ఒక అధికారిగా ఉన్నాడు, ఎజ్రా ఒక ఆధిపత్యాన్ని వహిస్తున్నటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము ఆయన పరిశోధించి ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు ఆయన, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రా కూడా యెహోవా యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఆయన పరిశోధించి దానిని తెలుసుకుంటూ ఉన్నాడు. ఎలా ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు అని అంటే, ప్రతిదినము దేవుని యొక్క లేఖన భాగాన్ని ఆయన చదువుతూ ఉన్నటువంటి వ్యక్తి. ప్రతిదినం ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నటువంటి వ్యక్తి. మొదటిది దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆయన. రెండవది ఆయన ఇంకా ఏమి చేస్తున్నటువంటి వ్యక్తి అని అంటే, 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం ఏమనుకున్నామనంటే, ఎజ్రా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన పరిశోధించి తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి. రెండవది, ఎజ్రా వాక్యమందు ప్రావీణ్యము పొందినటువంటి వ్యక్తి కూడా. ప్రావీణ్యము పొందినటువంటి వ్యక్తి ఆయన అదే విధంగా జీవించట్లేదు, కానీ ప్రావీణ్యత పొందినటువంటి విషయంలో ఆయన ఇతరులకు బోధిస్తూ ఉన్నటువంటి వ్యక్తి కూడా. ఆయన బైబిల్ని ఆయన చదువుతూ ఉన్నాడు, వాక్య భాగాన్ని ఆయన చాలా జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉన్నాడు, దేవుని గురించినటువంటి విషయాలను ఆయన అధ్యయనం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దానిలో ఆయన పరిపూర్ణత పొందుతూ ఉన్నాడు, ప్రావీణ్యత పొందుతూ ఉన్నాడు. హి బికేమ్ an expert in the Bible. ఆయన ధర్మశాస్త్రములందు, మోషే ధర్మశాస్త్రములందు ఆయన ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ధర్మశాస్త్రం అంటే ఏంటి అని అంటే, పాత నిబంధనలో మొదటి ఐదు గ్రంథాలను మోషే ధర్మశాస్త్రముగా బైబిల్ పండితులు పిలుస్తూ ఉంటారు. ఇంకా దానిలో ప్రాముఖ్యంగా మనము దాని గురించి తెలుసుకోవాలి అని అంటే, ప్రాముఖ్యంగా విశేషంగా నిర్గమకాండము, లేవికాండము, ద్వితీయోపదేశ కాండాలను సూచించేటువంటిది మోషే ధర్మశాస్త్రము అంటే. నిర్గమకాండము, లేవికాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 పుస్తకాలను, ఈ 5 గ్రంథాలను కూడా మోషే ధర్మశాస్త్రపు గ్రంథాలని బైబిల్లో పండితులు దానికి పేరును పెట్టినటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మోషే ధర్మశాస్త్రమందు అంటే ఈ 5 పుస్తకాల యందు కూడా ఆయన ప్రావీణ్యతను సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఆయన ప్రావీణ్యతను సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాకుండా ఎజ్రా జీవితము
అంశాలను అది నేర్పిస్తూ ఉంది క్రైస్తవ జీవితాలకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏదైతే నేర్చుకున్నాడో దానిని మాత్రమే ఆయన ఆచరణలో పెడుతూ ఉన్నాడు. ఆయన ఏదైతే చదువుతూ ఉన్నాడో దానిలో ఆయన ప్రావీణ్యత కలుగుతూ ఉన్నాడు, ఆయన ప్రావీణ్యత పొందుతూ ఉన్నాడు. ఏదైతే ప్రావీణ్యత పొందినటువంటి వ్యక్తి ఆయన ఏ విషయాల్లో అయితే ప్రావీణ్యత పొందుతూ ఉన్నాడో దాని ప్రకారమే ఆయన నడుచుకుంటూ ఉన్నాడు. దేని ప్రకారం అయితే నేను చదువుతూ ఉన్నాడో దాని ప్రకారమే ఆయన జీవిస్తూ ఉన్నట్టుగా మనం దేవుని లేఖన భాగంలో మనం చూడడానికి వీలవుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన జీవితంలో నుండి అనేక మందికి మనం ఉపదేశాలు ఇస్తూ ఉంటాం. మనం చాలా సార్లు ఇతరులను మనం బోధించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా బోధించినటువంటి విధంగా మనం జీవించమండి. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. పోయిన ఆదివారము నేను మందిరానికి వచ్చిన తర్వాత కానుకల పాట పాడుతూ ఉన్నప్పుడు నేను నా వెనక పాకెట్లో చేయి పెట్టాను. ఆ రోజు నేను టైం అయిపోతుందని చెప్పేసి నేను త్వరగా పరిగెత్తుకొని వచ్చేసాను దేవుడి మందిరానికి. నేను డబ్బులు ఏం తీసుకురాకుండా వచ్చాను. తిరిగి చూస్తే కానుక వేయడానికి నా దగ్గర డబ్బులు ఏం లేవు. చర్చ్ అయిపోయింది. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేనేం చేయాలా, నా కానుక తీసి కానుకల పెట్టలో నేను వేయాలి. అది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను చేయాలి. నేను బోధించేటువంటి వ్యక్తిని కాబట్టి నేను బోధించినటువంటి దాన్ని నేను పాటించాలి. ఒకవేళ నేను పాటించకపోతే నేను వ్యర్థుడని బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను గుడ్డివాడిని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని నేను ఏం చేశానంటే ఆ ఆదివారము రాత్రి నేను పడుకున్న తర్వాత సోమవారము ఉదయకాలము నేను మార్కెట్కి వెళ్తూ ఉన్నాను. మార్కెట్కి వెళ్తూ ఉంటే నా పాకెట్లో చేయబెడితే నా దాంట్లో డబ్బులు ఉన్నాయి. అప్పుడు తీసి నా పాకెట్లో పెట్టుకున్నాను. మార్కెట్కి వెళ్తూ ఉంటే మా అమ్మ ఏమని చెప్పింది అని అంటే, నేను అన్నాను కానుకల కవర్ ఎక్కడుంది అని అన్నాను. కానుకల కవర్ ఎక్కడుంది అని అంటే ఎందుకు అనింది. అంటే మా అమ్మ ఏమనుకుందానంటే వీడు మార్కెట్కి వెళ్తున్నాడు కదా, వీడికి డబ్బులు కావాలేమో అందుకని డబ్బుల కోసం అడుగుతున్నాడు అని అనుకుంది. కానీ నేను అడిగినటువంటిది డబ్బుల కోసం కాదు. నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, నా కానుకను నేను దేవునికి సమర్పించాలా. ఎందుకంటే అది ఆదివారం నేను చేయలేదు కనుక. కాబట్టి నేను మా అమ్మని అడిగాను. అయితే మా అమ్మ అనింది అది అక్కడుంది ఇక్కడుంది అని అంటే నేను అన్నాను, నేను కానుక వేయడానికి నేను కానుకల కవర్ అడుగుతూ ఉన్నాను అన్నాను. వెంటనే టకీమని మా అమ్మ ఏమందంటే, నువ్వు మార్కెట్కి వెళ్తున్నావు కదా, కానుకలు వేసే డబ్బులు ఏదో పోయి కూరగాయలు తీసుకురావచ్చు కదా అని. నాకు కూడా సమరం అనిపించింది. నిజమే కదా, నేను ప్రతి వారము కనీసం 200 నేను కానుక వేస్తానే, ఆ 200 నాకు సేవ్ అయినట్టే కదా అని అనుకున్నాను నేను. వెంటనే నా లోపల ఉన్నటువంటి నా అంత పురుషుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. అరే బుద్ధిహీనుడా, ఒకవేళ మీ మమ్మీ చెప్తే నువ్వెట్లా వింటావది? మీ మమ్మీ చెప్తే నువ్వెట్లా వింటావది? దేవుడికి సమర్పించాలి కదా, నీది నీవు వాడుకోవాలి కదా. వెంటనే నాకు బుద్ధి వచ్చింది. నేనేం చేశానంటే కానుకల కవర్ దగ్గరికి వెళ్ళేసి నా కానుక నేను సమర్పించాను. తర్వాత నేను బండి మీద వెళ్తూ ఉంటే అనుకున్నాను, ఓ దేవుడికి సమర్పించాను కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఎంత ఉందో అంతో మాత్రమే నేను కూరగాయలు ఇంటికి తీసుకొని పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైతే బోధిస్తామో దాని ప్రకారం జీవించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎజ్రా కూడా ఏదైతే బోధిస్తూ ఉన్నాడో దాని ప్రకారం ఆయన జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి. ఎజ్రా ఏదైతే చదువుతూ ఉన్నాడో దానిలో ప్రావీణ్యం పొందినటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చాలా సార్లు పిల్లలకు అనేకమైనటువంటి విషయాలు మనం బోధిస్తాం. కానీ మన విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే రైట్ టైం వస్తుందో అప్పుడు దేవుడి దగ్గర మనం విఫలమైపోతూ ఉంటాం. మనము చాలా సార్లు మన ఇతరులకు మనం బోధిస్తూ ఉంటాం, మన పొరుగు వారికి, మన ఇరుగు వారికి మనం బోధిస్తూ ఉంటాం. కానీ మన విషయానికి వచ్చేసరికి బోధించినటువంటి విధంగా మనము జీవించలేకుండా పోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా నేను ఎందుకు ఎజ్రా క్రైస్తవ జీవితంలో ఒక ఉదాహరణ కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలనంటే, రెండవది వాక్యమందు ప్రావీణ్యత పొంది వాక్యాన్ని ఇతరులకు ఉపదేశిస్తున్నటువంటి వ్యక్తి ఎజ్రా. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుదాం. అక్కడ చాలా క్లియర్గా భక్తుడు అక్కడ తన ప్రజలకు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు.
ఫాస్ట్ గా చదువుదాం మనం దీన్ని. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి దేవుని ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? గలవాడవై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉన్న వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటి వానికి బోధించు నీకు నీవే బోధించుకునవా? దొంగిలింపవద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకును నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా? రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా క్లియర్ గా ఆయన రోమీలకు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలకు పౌలు అంటున్నాడు, ఇదిగో బోధించినటువంటి మీరు ఎందుకు బోధకు తగినట్టుగా మీరు జీవించలేకపోతూ ఉన్నారు. ఇదిగో నీవు ఇతరులకు మార్గాన్ని చూపిస్తానని చెప్పినావు, నీవు ఇతరులకు బాట చూపిస్తున్నాను అంటున్నావు, నీ ఇతరులకు ఇదిగో బాలులకు బాలులకు బోధించేటువంటి స్థితిలో ఉండాలని చెప్పుకుంటూ ఉన్నావు. కానీ నీ జీవితానికి వచ్చేసరికి నీవు బోధించినటువంటి దాని ప్రకారము నీవు జీవించలేకుండా పోతూ ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఎజ్రా జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే ఎజ్రా ఏదైతే ఆయన బోధిస్తూ ఉన్నాడో దాని ప్రకారమే ఆయన నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఎజ్రా ఏదైతే ఆయన ప్రజలకు బోధిస్తూ ఉన్నాడో దాని ప్రకారమే ఆయన జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అది కష్టమైనను, అది ఇరుకైనను, అది ఇబ్బంది అయినను, అది అవమానమైనను దేవుని బోధకు తల వంచి జీవించినటువంటి వ్యక్తి ఎజ్రా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెలుగులో పెద్దలు ఒక సామెత చెప్పేటువంటి వారు, ఇతరులకు బుద్ధి చెప్పి వాడు గడ్డి తిన్నాడంట. ఇతరులకు బుద్ధి చెప్పి వాడు గడ్డి తిన్నాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు క్రైస్తవ జీవితము ఇతరులను అది ఇన్స్పైర్ చేసేటువంటిగా ఉండాలా. అది మన జీవితాన్ని బట్టి ఇతరులను దేవునిలోనికి నడిపించేటువంటి విధానంలో ఉండాలి. కానీ మన జీవితాన్ని చూసి ఇతరులు కూడా అరే వీళ్ళు క్రైస్తవులు, మనం హైందవులు అయినప్పటికీ వీళ్ళ జీవితం మన జీవితం ఒకేలాగా ఉంది అని ఎప్పుడు అనకూడదు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఇప్పుడు న్యూజిలాండ్లో ఉంటున్నాడు. ఆయన నాకంటే వయసులో పెద్దవాడు, కానీ నాకు మంచి స్నేహితుడు. ఆయన నాతో 1-2 పర్యాయాలు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నన్ను హిందీలో భాయ్ అంటారు. భాయ్ అంటే అన్న అని అర్థం. ఆయన నన్ను ఏమని సంబోధించేవాడంటే విలియం భాయ్ అనేవాడు. అంటే ఆయన అంటూ అన్నాడు, విలియం భాయ్, మీ క్రిస్టియన్స్ ఏది అడిగితే అది జరుగుతుంది కదా మీరు జీవితంలో అన్నాడు. అంటూ మళ్ళీ అన్నాడు, క్రిస్టియన్స్ పక్కన పెట్టు విలియం భాయ్, కానీ నువ్వేదనుకుంటే అది చేస్తున్నావు అన్నాడు ఆయన. అని ఏమన్నాడంటే, అబ్బా మీరు నమ్మిన దేవుడు గొప్పోడయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇతరులను మనము బోధించేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము మన జీవితంలో ఏదైతే బోధిస్తూ ఉన్నామో దాని ప్రకారంగా జీవించేటువంటి ప్రయత్నాన్ని మనము చేయాలా. నేను ఒక ఉదాహరణ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇంతకు ముందు పాడేటువంటి పాటలలో ఒక పాట ఇంతకు ముందు కాలంలో మనం బాగా పాడేటువంటి క్రైస్తవులము. ఆ పాట ఏంటంటే, పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా. ఎంతమంది జ్ఞాపకం ఉంది పాట? పరమా జీవము నాతో నుండా తిరిగి లేచెను, పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును, మరల
పాట రాసినటువంటి వ్యక్తి పేరు ప్రకాష్ ఏసుడియన్ గారు. ఆయన పేరు చెప్పండి ఒకసారి. డాక్టర్ ప్రకాష్ ఏసుడియన్. చెప్పండి అందరు కలిసి. ప్రకాష్ ఏసుడియన్, డాక్టర్ ప్రకాష్ ఏసుడియన్. ఈయన నేను కొడైకెనాల్లో కలిశాను ఒక మీటింగ్లో. ఆయన ఆ మీటింగ్లో 3 దినాల సెమినార్లో మాట్లాడడానికి ఆయన వచ్చారు అక్కడికి. అక్కడ ఆయన ఒక టాపిక్ మీద మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి ఒక ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన తన మనవరాలను తీసుకొని ఒకరోజు ఒక సెమినార్ చెప్పడానికి వెళ్ళాడంట. ఒక దగ్గర వాక్యాన్ని బోధించడానికి ఆయన వెళ్ళాడంట. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనవరాలు చిన్నది, తను ఏది పడితే అది ఉంటే దాంతో ఆడుకుంటా ఉంటే ఈయన ఆమెను చూసి అన్నాడంట, నాన్న నువ్వు దయచేసి ఆ పేపర్ సౌండ్ చేయడం మానేసేయి, ఆ పేపర్ పిసకడం ఆపేయు, మాకు డిస్టర్బెన్స్ అవుతుందని అన్నాడంట. వెంటనే ఎప్పుడైతే ఈయన చెప్పాడో వాళ్ళ మనవరాలు ఆ పేపర్ తీసి పడేసింది. ఆమె పడేసిన తర్వాత ఈయన ఇతరులతో ఎవరితో మాట్లాడుతూ ఈయన చేతిలో కూడా ఏదో పేపర్ ఉంటే ఆ పేపర్ని నలపడం స్టార్ట్ చేశాడంట. ఆ పేపర్ని నలుపుతా ఉంటే వాళ్ళ మనవరాలు ఆయన తిరిగి తేరి చూసిందంట, కింద నుండి పైదాకా. ఆయన ఇక్కడే చూస్తూ ఉందంట. వెంటనే ఈ ప్రకాష్ ఏసుడియన్ గారు అటు మాట్లాడుతూ ఎందుకో నా మనవరాలు ఏం చేస్తుందని చెప్పేసి మనవరాల ముఖాన్ని చూస్తే అప్పటికి ఆమె ఈయనను తేరి చూడడం ప్రారంభించింది. ఇట్లనే కళ్ళ ఆర్పకుండా చూస్తూ ఉంది. అప్పుడు ఈయన అనుకున్నాడంట, ఓహో నేను నీకు చేయొద్దని చెప్పినటువంటి పనిని నేనే చేస్తూ ఉన్నాను కనుక నువ్వు చూస్తూ ఉన్నావని అనుకున్నాడంట. అంటే నీ చూపుకు అర్థం ఏంటంటే నేనేదైతే నిన్ను చేయొద్దని చెప్పానో దాన్ని ఇప్పుడు నేనే చేస్తూ ఉన్నాను కనుక నీవు నన్ను తేరి చూస్తూ ఉన్నావు అన్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో చాలా సార్లు క్రీస్తుని గురించి వాక్యాన్ని మనం బోధిస్తాం, కానీ మన జీవితంలో దాని ప్రకారంగా జీవించేటువంటి ప్రయత్నాన్ని మనం ఎప్పుడు కూడా చేయకుండా మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3వ విషయాన్ని, చివరి విషయాన్ని నేను ముందుంచి దేవుని యొక్క లేఖన భాగాన్ని నేను ముగిస్తాను. చూడండి, ఇంకా ఎజ్రా ఎలాంటి వాడు అని అంటే, మొదటి ఎజ్రా దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి తెలుసుకున్నటువంటి వ్యక్తి. రెండవది, వాక్యమందు ప్రావీణ్యత పొంది వాక్యాన్ని బోధిస్తూ ఉన్నటువంటి, వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మూడవది నేను జ్ఞాపకం చేస్తాను. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడప వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. 5వ వచనాన్ని మనం చదువుదాం. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి. 6వ వచనాన్ని చదువుదాం. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. 9వ వచనాన్ని చదువుదాం. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపితివి. 15వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచిచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధములు గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసితిని. 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని
ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన కొడుకులారా, ఎజ్రా జీవితంలో మూడవదిగా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎజ్రా ప్రార్థన పరుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా యొక్క జీవితాన్ని మనము చూసాం, ఎజ్రా యొక్క పనిని మనము చూసాం. ఏమనుకున్నాం మనము? ఎజ్రా ఒక యాజకుడు, ఎజ్రా ఒక శాస్త్రి, ఎజ్రా ఒక మత పెద్ద, ఎజ్రా ఒక అధికారి, ఆయన ఆధిపత్యంలో ఉన్నటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి తెలుసుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ప్రావీణ్యత పొందుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ప్రావీణ్యత పొందడం మాత్రమే కాకుండా ఆయన ఇతరులకు దానిని ఉపదేశిస్తూ ఉన్నాడు కూడా. మూడవది, ఆయన ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులలో మనుషులకు ప్రార్థన చేసేటువంటి సమయం లేదండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ప్రతిదినం ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? 1, 2, 3, 4, 5. నేను కూడా ప్రార్థన చేస్తాను. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తా. ఎప్పుడెప్పుడంటే పొద్దున తినేటప్పుడు, మధ్యాహ్నం తినేటప్పుడు, రాత్రి పండుకునేటప్పుడు. సిగ్గుండాలా క్రైస్తవులకి? ఏముండాలా? సిగ్గుండాలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటను అంటున్నాను తెలుసా? నీ సమయంలో కూడా 10వ వంతు దేవునికి నీవు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఎజ్రాను ఏర్పరచుకున్నాడు కనుక దేవుడు ఎజ్రా దేవునికి తిరిగి మరలా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ దినాలలో మనుషులకు ఒక ఉద్యోగం చేస్తేనే తీరిక లేకుండా పోతూ ఉంది. కానీ ఎజ్రా ఆయన 4 పనులు చేస్తూ ఉన్నాడు. ఆయన 4 పనులు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుని కొరకు సమయాన్ని మాత్రం ఆయన వెచ్చిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగించడానికి ముందుగా మీకు ఎజ్రాను గురించినటువంటి ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఒకసారి మనం ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము ఒకసారి మనము 6వ వచనం నుండి 7వ వచనాన్ని మనం చదువుదాం. 11వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా ఆజ్ఞల వాక్యములలో ఆయన ఇశ్రాయేలులకు విధించిన కట్టడలను శాస్త్రియు యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అర్తహషస్త ఒక రాజు. ఆయన ఒక రాజు. అర్తహషస్త ఎజ్రాకు అధికారం ఇచ్చినటువంటి వ్యక్తి. ఎజ్రాను ఆధిపత్యము ఇచ్చినటువంటి వ్యక్తి అర్తహషస్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అర్తహషస్త అనేటువంటి రాజు కూడా దేవాలయం కట్టడానికి ఆయన వంతు సహకారం ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా మనం బైబిల్లో ఆయన చరిత్రను కూడా మనం చూడవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఎజ్రాకు రాజు ఒక లేఖను రాస్తూ ఉన్నాడు. చూడండి, ఏమని లేఖ రాస్తూ ఉన్నాడు? 12వ వచనాన్ని మనం చదువుదాం. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీయు యాజకుడైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఈలాగు సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు కదండి రాజుల దగ్గరికి వెళ్ళాలా? మనుషులు కదండి నాయకుల దగ్గరికి వెళ్ళాలా? మనుషులు కదండి అధికారుల దగ్గరికి వెళ్ళాలా? కానీ ఎప్పుడైతే ఎజ్రా దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడో రాజే తనంతట తానుగా ఎజ్రాకు ఒక లేఖను రాస్తూ ఉన్నాడు. ఆయన చప్పటి కొట్టి దేవుని మహిమపరచుదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎజ్రా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని ఆయన దేవునికి ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక ప్రశ్న నేను వేసి మీకు ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎజ్రా గురించి మనం ఏమనుకున్నాం? ఆయన వాక్యాన్ని పరిశోధించి తెలుసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రావీణ్యము పొంది ఇతరులకు ఉపదేశిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎజ్రా. మూడవది ప్రార్థన పరుడు ఎజ్రా. అయితే నేను అంటాను, ఇక్కడ ఒక ప్రశ్న నేను వేయాలా? ఇంతకుముందు ఎంతమంది చేతులు ఎత్తారు? ఎంతమంది ప్రార్థిస్తున్నారంటే
ఎంతమంది చేతులు ఎత్తారు? ఎంతమంది చేతులు ఎత్తారు? ఒకసారి మంచిగా చేతులు ఎత్తారా? నాకు ఈ ముఖాలు చూడాలనుంది, నాకు ఈ ముఖాలు చూడాలనుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వారాయనో సంఘంలో సగం మంది ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఇది చాలా ఆశ్చర్యం అండి. ఇది నిజంగా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి గౌరవులారా, ఇప్పుడు చేతికెట్టినటువంటి వారికి ఒక ప్రశ్న నేను వేస్తూ ఉన్నాను. ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలా? సూటిగా మాట్లాడుతూ ఉన్నా సుత్తి లేకుండా సమాధానం చెప్పాలా? ఇంతకుముందు టీవీలో ఒక యాడ్ వచ్చేది, స్ప్రైట్ తాగండి, సూటిగా మాట్లాడండి, సుత్తి లేకుండా. అందుకే ఇప్పుడు నేను కూడా స్ప్రైట్ ఏం తాగలేదు, కానీ దేవుని వాక్యాన్ని నేను భుజిస్తూ ఉన్నాను, దేవుని వాక్యాన్ని తాగుతూ ఉన్నాను. కాబట్టి సూటిగా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా, మీరు కూడా సుత్తి లేకుండా సమాధానం చెప్పాలా? నా ప్రశ్న ఏంటంటే, మీరు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కదా, అయితే అనుదినం ప్రార్థన చేయడం ద్వారా మీ జీవితంలో ఏమైనా జరిగిందా? ఏమైనా జరుగుతూ ఉందా? ఈ ఫోన్ పట్టుకున్నాడు, ఇట్లు ఊపుతున్నాడు, కోడి మీద ఊపుతున్నట్టు ఊపుతున్నాడు, కోడి మీద ఆ కోడి తలకే ఊపుతాడు కదా, మరి తిట్లు ఊపుతున్నాడు. చేతులెత్తినటువంటి వారిని తిరిగి మరలా ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నారు కదా, మీ జీవితంలో ఏమైనా జరిగిందా? లేదంటే ఏదైనా జరుగుతూ ఉందా? చెప్పండి. గట్టిగా చెప్పాలా? గట్టిగా. రైట్. నీ ప్రార్థన వల్ల నీ కుటుంబ సభ్యులకు ఎలాంటి అనారోగ్యం లేకుండా జీవిస్తూ ఉన్నా. ఇంకా దేవుడు నీకు నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు. ఇంకా సమాధానంగా జీవిస్తూ ఉన్నారు. ఆయన కార్యంలో కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను మీకు దానికి ఉన్నటువంటి సమాధానాన్ని, జవాబును నేను మీకు ఎజ్రా జీవితంలో నుండి చూపించి నేను ముగించేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను. ప్రియమైనటువంటి గౌరవులారా, ఏమైంది? ఎజ్రా జీవితంలో దేవుడికి అంతగా చోటు ఇచ్చాడు, దేవుడికి అంతగా సమయాన్ని ఇచ్చాడు. దేవుడు జీవితంలో, ఎజ్రా జీవితంలో దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి ఎజ్రా జీవితంలో ఏమైందో నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు నేను చెప్పినటువంటి రెఫరెన్స్లు చాలా టకి మరి చదువుతూ ఉండాలా. చూడండి, ఎజ్రా జీవితంలో దేవుడికి చోటించినందువల్ల, ఎజ్రా జీవితంలో దేవుడికి స్థానం ఇచ్చినటువంటి వల్ల, ఎజ్రా జీవితంలో దేవుడిగా పూజించినందువల్ల దేవుడు ఎజ్రా జీవితంలో ఎలాంటి కార్యం చేస్తూ ఉన్నాడో ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతను ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. 9వ వచనం చదువుదాం. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణా హస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. 28వ వచనాన్ని మనం చదువుదాం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలుల ప్రధానులను సమకూర్చితిని. 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. మా దేవుని కరుణా హస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకరిని షేరెబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చింది. ఇప్పుడు మళ్ళా అదే 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమున ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారికి అందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుంది. ఇప్పుడు తిరిగి మళ్ళా అదే 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుదాం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న
వారి చేతిలో నుండి మమ్మును తప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రా ఆయన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చినందువలన, ఎజ్రా తన జీవితంలో దేవునికి చోటించినందువలన, ఎజ్రా తన జీవితంలో ఎంత పని ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు ఆయన ప్రార్థన సమయాన్ని వెచ్చించినందువలన ఏమైతుందో తెలుసా? 7వ అధ్యాయంలో మొదలుకుంటే 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మా దేవుని హస్తము మాకు తోడుగా ఉన్నందున, నా దేవుని హస్తము నాకు తోడుగా ఉన్నందున, ఇదిగో ఆయన దేవుని హస్తము ఆయనకు తోడుగా ఉన్నందున అని రాజులు సైతము ఎజ్రాను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని ఆయన పక్షాన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆయన పక్షాన ఓ ప్రార్థిస్తున్నటువంటి సహోదర సహోదరి, ఓ ప్రార్థిస్తున్నటువంటి సహోదర సహోదరి, దేవుడు నీ ప్రార్థనకు నీ కుటుంబాన్ని క్షేమంగా మాత్రమే ఉంచట్లేదు, నీ కుటుంబాన్ని దీవించట్లేదు, నీ కుటుంబాన్ని సమాధానం మాత్రమే ఇవ్వట్లేదు, కానీ దేవుని హస్తము నీ కుటుంబంతో పాటుగా వస్తూ ఉంది, నీ పనిలో వస్తూ ఉంది, నీ ఉద్యోగంలో వస్తూ ఉంది, నీవు చేసేటువంటి ప్రయత్నంలో దేవుని యొక్క హస్తము నీకు నిలిచి ఆయనకు తోడుగా వస్తూ ఉన్నటువంటిది అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎజ్రా దేవుని వాక్యాన్ని ఆయన పరిశోధించి తెలుసుకుంటూ ఉన్నాడు. నన్ను పోయిన వారం బహుశా నాకు గుర్తుంది, ఒక యవనస్తురాలు నన్ను ఒక ప్రశ్న వేసింది, నాకు ప్రశ్న వేసింది. తనేమని మాట్లాడిందంటే, అన్నా మీరు ఇంత బాగా వాక్యాన్ని చెప్తూ ఉన్నారు కదా, మీరు ఎక్కడెక్కడ బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చారనండి, ఎక్కడెక్కడ బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చారని అంటే, నేను ఇద్దరు పోయాను, నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేదే అన్నట్టు వెంటనే తను అనేది, మీరు వాక్యం చెప్తూ ఉంటే మా లోపల ఏదో ఒక తెలియని విజయం వస్తూ ఉంది, దేవుడు ఈరోజు నాతో మాట్లాడడానికి నేను గమనించాను. హల్లెలూయా. పరిశోధించి తెలుసుకొనుట అంటే అది. పరిశోధించడం అంటే ఆ వాక్యాన్ని ఎందుకు రాశాడు, ఆ వాక్యం ఎక్కడ రాయబడింది, ఆ వాక్యం ఎప్పుడు పుట్టుకొచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా ఎజ్రా ఆయన జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు చర్చిలోకి రాకముందు నేను వాక్యాన్ని ముగిస్తాను. రెండవదిగా ఎజ్రా దేవుని వాక్యంలో ప్రావీణ్యత పొంది అట్టి వాక్యాన్ని ఇతరులకు బోధిస్తున్నటువంటి వ్యక్తి. బోధించడం మాత్రమే కాకుండా ఏదైతే వాక్యాన్ని ఆయన బోధించాడో వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి, వాక్యానుసారంగా జీవించినటువంటి వ్యక్తి. మూడవదిగా ఎజ్రా ప్రార్థన చేసేటువంటి ప్రార్థన పరుడు. హల్లెలూయా. ఏమైతే ఆయన జీవితంలో ప్రార్థన చేసినందుకంటే 8వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, మా దేవుని హస్తము మాకు తోడుగా ఉన్నందున మా శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగాన్ని నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నీవు ప్రార్థిస్తూ ఉన్నావు కదా, నీవు ప్రార్థిస్తూ ఉన్నావు కదా, నీ ప్రార్థన దేవుని సమాధానం మాత్రమే కాదు, నీ ప్రార్థన నీ కుటుంబ క్షేమం మాత్రమే కాదు, నీ ప్రార్థన నీ జీవితాన్ని కట్టేటువంటిది మాత్రమే కాదు, కానీ నీవు చేసేటువంటి ప్రార్థన ద్వారా ఆయన హస్తము నీకు తోడుగా వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హస్తము నీకు తోడుగా వస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగాన్ని ముగించడానికి ముందుగా ఒక 4 ప్రశ్నలు మీ ముందు ఉంచి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నా మొదటి ప్రశ్న, ఒకసారి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు చూసుకున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా ఎదుగుదల ఉందా? నేను 20 సంవత్సరాల క్రైస్తవుని, 25 సంవత్సరాల క్రైస్తవుని, 30 సంవత్సరాల క్రైస్తవుని అని విర్రువేగుతూ ఉన్నావేమో, కానీ ఏమన్నా డెవలప్మెంట్ అనేటువంటిది నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉందా? నా రెండవ ప్రశ్న, దేవుని వాక్యానికి నీ జీవితంలో చోటు ఉందా? దేవుని వాక్యానికి నీ జీవితంలో చోటు ఉందా? నీ జీవితంలో దేవుని వాక్యానికి చోటు ఉంటే ఎప్పుడు జీవించినటువంటి నీ జీవితము ఒకే విధంగా ఉండదు. ప్రతిదినము నీ జీవితంలో కొంత మార్పు వస్తూ ఉంది.
నాకు పోయిన వారు నాతో ఎవరో మాట్లాడుతూ అన్నారు, మీరు లండన్ పోకముందు, మీరు లండన్ నుండి వచ్చిన తర్వాత మీరు ఒక పరిపూర్ణత చెందినటువంటి వ్యక్తిలాగా మాకు కనిపిస్తూ ఉన్నారని అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన చెప్తూ అన్నాడు, నేను ఒక్కరిని కాదు మాట చెప్పేటువంటిది, నాతో చాలామంది మీ విషయంలో నాకు సాక్ష్యం ఇచ్చారని. అందుకే నా రెండవ ప్రశ్న, దేవుని వాక్యానికి నీ జీవితంలో చోటు ఉందా? నీ జీవితంలో దేవుని వాక్యానికి చోటు ఉంటే ప్రతిదినము నీ జీవితం ఒకేలాగా ఉండదు. అనుదినము నీ జీవితంలో అభివృద్ధి వెంబడి అభివృద్ధి, మార్పు వెంబడి మార్పు కలుగుతూ ఉంటుంది. నా మూడో ప్రశ్న, దేవుని వాక్యాన్ని నీవు ధ్యానిస్తూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని నీవు ధ్యానిస్తూ ఉన్నావా? నా చివరి ప్రశ్న, ప్రార్థించే మనస్సు నీకు ఉందా? ప్రార్థించే మనస్సు నీకు ఉందా? దేవుని హస్తాన్ని గురించి నేను చాలా విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను, కానీ నా సమయం అయిపోతూ ఉంది. కాబట్టి నేను సమయానికి ముగించేస్తానని చెప్పాను, కాబట్టి ముగించేస్తూ ఉన్నాను. దేవుని హస్తము ఎవరెవరితో పాటుగా వచ్చింది అని అంటే, మోషేతో పాటుగా దేవుని హస్తము ఆయనకు తోడుగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయము బహుశా 15-16 వచనాలలో ఇర్మియాతో కూడా దేవుడు అంటాడు, ఇర్మియా, నా హస్తము నేను నీకు తోడుగా పంపిస్తూ ఉన్నానని అంటాడు. ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరు అంటుంది, దేవుని హస్తము నాకు తోడుగా వస్తూ ఉంది, కాబట్టి మీరు నా గురించి ప్రార్థన చేయండి అని అంటారు. నెహెమ్యా ప్రార్థన చేస్తూ అంటాడు, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థించగా ఆయన హస్తము నాకు తోడుగా వచ్చెను. నీకు ప్రార్థిస్తే దేవుని హస్తము నీకు తోడుగా వస్తుంది. కళ్ళు మూసుకొని కళ్ళు ఉంచుదామా? చివరి ప్రార్థనను మనం ప్రభు సంఘంలో ఒకసారి మనగా మనం జ్ఞాపకం చేసుకుంటామా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామా? ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఎజ్రా జీవితము అది ఉదాహరణ కలిగిన క్రైస్తవ జీవితం అండి. ఉదాహరణ కలిగిన క్రైస్తవ జీవితము ఎజ్రా జీవితము. ఎందుకు అది ఉదాహరణ కలిగినటువంటి క్రైస్తవ జీవితం అంటే, ఎందుకు అది ఉదాహరణ కలిగిన క్రైస్తవ జీవితం అంటే, ఎజ్రా వాక్యాన్ని పరిశోధించి తెలుసుకుంటున్నాడు. వాక్యంలో రెండవదిగా ఆయన ప్రావీణ్యత పొంది ఇతరులకు వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. బోధించినటువంటి వాక్యానుసారంగా ఆయన జీవించినటువంటి వ్యక్తి. మూడవదిగా ఎజ్రా ప్రార్థించేటువంటి ప్రార్థనా పరుడండి. ఎప్పుడైతే ఆయన దేవునికి చోటిచ్చాడో, ఎప్పుడైతే ఆయన దేవునికి స్థానం ఇచ్చాడో, దేవుడు అంటున్నాడు, రాజులు సైతం ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ప్రజలు సైతం ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. రాజు ఏమంటున్నాడంటే అతని దేవుని హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు చేసిన మనవి అతనికి అనుగ్రహించుచుండెను అని అంటాడు. ప్రజలు అంటున్నాడు, అతని దేవుని హస్తము అతనికి తోడుగా ఉంది. ఎజ్రా అంటున్నాడు, నా దేవుని హస్తము నాకు తోడుగా వచ్చుచున్నది. అది ఎంతవరకు తోడుగా వచ్చింది అని అంటే, నా శత్రువులను సైతము నా కోసము పొంచి ఉన్నటువంటి వారిని సైతము, ఇదిగో అది నా నుండి దూరము చేసినటువంటి హస్తము. ఎఫెసు ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రభువా, ఇదిగో నీ హస్తము నాకు తోడుగా రావాలి. ఆయన హస్తం ఎప్పుడైతే నీకు తోడుగా వస్తూ ఉందో, ఆయన హస్తం ఎప్పుడైతే నీకు తోడుగా ఉంటూ ఉందో, నీకుండేటువంటి కీడు సైతము మేలుగా మార్చేటువంటిది ఆయన హస్తము. నీకు నెమ్మదిని ప్రసాదించేటువంటిది ఆయన హస్తము. నీ కుటుంబాన్ని దీవించేటువంటిది ఆయన హస్తము. నీకు అపజయములో గుండా నేను వెళ్తూ ఉన్నప్పటికీ, నీ జీవితంలో ఎలాంటి సహాయం లేకుండా నేను జీవిస్తూ ఉన్నప్పటికీ, నీ జీవితంలో విఫలమైపోతూ ఉన్నప్పటికీ, ఆయన హస్తము నీకు తోడుగా ఉన్నట్లయితే అది నేను విజయ బాటలో నడిపించేటువంటిది. ప్రేమను కూడా అంటారా? మనగా ఒకసారి పరిశీలన చేసుకుంటామా? ఒకసారి పరీక్షించుకుందామా? ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకో. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకసారి నీవు చూసుకో.
నీవు చూసుకో, నీవు చూసుకో. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఉందా? నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి చోటుందా? దేవునికి చోటుంటే సమయానికి ఆరాధనకు రావాలి కదా నువ్వు. నీ జీవితంలో దేవునికి స్థానం కనుక ఉన్నట్లయితే అందరికంటే ముందుగా దేవుని మందిరంలోనికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టాలి కదా. ఏది నీ ఆధ్యాత్మిక జీవితము? ఏది నీ ఆధ్యాత్మిక జీవితము? భయంకరమైనటువంటి రోజులలో మనం ఉంటూ ఉన్నాం. భయంకరమైన రోజులలో మనం ఉంటూ ఉన్నాం. ఇదిగో ఒకనొక రోజు రాబోతూ ఉంది. ఆ రోజు మిడతల దండు రాబోతూ ఉంది. ఆ రోజు రక్తము నీరుగా మారబోతూ ఉంది. నీరు రక్తముగా మారబోతూ ఉంది. ఆ రోజు పర్వతాలు సైతము పగిలిపోయేటువంటి రోజుది. వ్యభిచారులు ఏడ్చేటువంటి రోజుది. మోసగాళ్ళు ఏడ్చేటువంటి రోజుది. ఇదిగో అబద్ధికులు అరిచేటువంటి రోజుది. దొంగలంతా అరిచేటువంటి రోజుది. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, అలాంటి రోజు నువ్వు ఎదుర్కొనబోతూ ఉన్నాం. అయితే అలాంటి రోజు ఇదిగో నీవు ఎదుర్కొనకుండా ఉండాలి అని అంటే నీ జీవితంలో ప్రార్థనకు నీవు చోటు వల్ల, దేవుని మందిరానికి నీవు చోటు వల్ల, దేవుని వాక్యానికి నీవు చోటు వల్ల. సూర్యుడు నలపయ్యేటువంటి రోజుది. చంద్రుడు ఏర్పయ్యేటువంటి రోజుది. భూకంపము కలిగే రోజు, దిక్కులేక తిరిగేటువంటి రోజు రాబోతూ ఉంది. తల్లి జాడ పిల్లలు లేకుండా, పిల్ల జాడ తల్లికి లేకుండా తిరిగేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. అయితే సమయం ఉన్నప్పుడే దేవుని వెతుకుతావా? సమయం ఉన్నప్పుడే దేవుని ప్రార్థిస్తావా? సమయం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని పరిశోధించి తెలుసుకుంటావా? సమయం ఉన్నప్పుడే మందిరంలో నిన్ను నీవుగా కనపరుచుకుంటావా? ప్రియమైనటువంటి బిడ్డలారా, దయచేసి చివరి ప్రాంతంలోనికి మనం వెళ్తూ ఉండగా ఎవరెవరైతే అబ్బా తండ్రి ఇదిగో నేను కూడా ఇస్రాయేలు జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నానయ్యా, ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నానయ్యా, ఇన్ని దినాలు నేను క్రైస్తవుని విరమిగాను ప్రభువా, కానీ నిజంగా నాలో క్రైస్తవత్వమే లేదయ్యా, నా క్రైస్తవ జీవితం ఎందుకు పనికి రాకపోతుందని ఇదిగో నీ సేవకుని ద్వారా మీరు నాతో మాట్లాడారయ్యా. అయితే ఇప్పుడు నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ ఉన్నానని అన్నటువంటి వారు అదేవిధంగా తనలో వచ్చి కళ్ళు మూసుకొని మీరు ఉన్నటువంటి స్థలంలో లేచి నిలబడండి. నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎవరైతే నా జీవితాన్ని నేను ప్రభు కొరకు సమర్పించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నానని, యేసువలే నేను కూడా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నానని నిర్ణయించుకుంటూ ఉన్నాను. యేసు దేవుని వాక్యంలో చోటించినటువంటి వ్యక్తి ఆయన. యేసు దేవుని వాక్యంలో ప్రాముఖ్యత పొంది ఇతరులకు ఉపదేశం చేస్తున్నటువంటి వ్యక్తి. ఇతరులకు ఏదైతే వాక్యాన్ని బోధించాడో దాని ప్రకారం జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. మూడవదిగా ఎజ్రా ప్రార్థన పరుడు. ఎవరైతే ఎజ్రా వలె జీవించాలని ఇష్టపడుతూ ఉన్నారో దయచేసి మీ స్థానాల్లో లేచి నిలబడండి. నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభు వైపునకు మనం చూద్దాం. మన రెండు చేతులు పైకి ఎత్తుదాం. ప్రభువా ఇదిగో ఎజ్రా వలె నన్ను కూడా ప్రభువా నీ తోడై నీ హస్తము నాకు తోడుగా వచ్చుటకు మీరు కృపను చూపించమని అడుగుదాం. ఓ మనషి యోచించవా నీ బ్రతుకు ఎలాగున్నదో, ఓ మనషి యోచించవా నీ బ్రతుకు ఎలాగున్నదో, బలం చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా, బలము చూసి బలము పడకుమా, ధనము చూసి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు.
ఓ పాపులంతయే చేరోజు ఓ మనషి యోచించవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో ఓ మనషి యోచించవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో బలము చూసి మంగపడకుమా ధనము చూసి దగపడకుమా బలము చూసి మంగపడకుమా ధనము చూసి దగపడకుమా ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు ఏడేళ్ళ శ్రమల రోజు పాపులంతయించే రోజు పాపులంతయించే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాతుడు లేడు. ఇంకెవరైనా ఎస్రా జీవితం వలె నేను కూడా జీవించడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని నువ్వు నిర్ణయించుకుంటే దయచేసి అదే విధంగా కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని నీ రెండు చేతులు పైకెత్తి లేచి నిలబడతావా? నేను నీకోసము ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, మాట్లాడేటువంటి దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన నాతోనే నీవు మాట్లాడవయ్యా. అవును, నన్ను నీవు దర్శించావు తండ్రి. నా జీవితం ఏంటో నాకు తెలియజేసావయ్యా. నేను ఎన్ని దినాలు 25 సంవత్సరాల క్రైస్తవ జీవితం అని, 30 సంవత్సరాల క్రైస్తవ జీవితం అని, 5 సంవత్సరాల దేవుడిని నమ్ముకున్నానని, నాకంటే బైబిల్ ఇంకా ఎవరికి బాగుగా తెలదని నేను అనుకున్నాను ప్రభా. కానీ దినాన నన్ను మీరు తప్పు అని మీరు నాతో మాట్లాడారు. 25 సంవత్సరాల జీవితం అయినప్పటికీ, 35 సంవత్సరాల క్రైస్తవ జీవితం అయినప్పటికీ నా జీవితంలో ఏ రోజు కూడా నేను వాక్యాన్ని పరిశోధించి తెలుసుకోవడానికి నేను ఇష్టపడలేదయ్యా. నా జీవితంలో ఏ రోజు కూడా వాక్యంలో ప్రావీణ్యం పొందినటువంటి వాక్యాన్ని ఇతరులకు బోధించేటువంటి స్థితి నా జీవితంలో ఎప్పుడు రాలేదు ప్రభా. అంత మాత్రమే కాదయ్యా, ఇన్ని దినాలలో ఎప్పుడు కూడా ప్రార్థించేటువంటి మనసు నాకు లేనే లేదు ప్రభా. ఏదో ప్రార్థిస్తున్నానంటే ప్రార్థిస్తానన్నట్టుగా ప్రార్థించాను, కానీ మనస్సు పూర్తిగా నేను ఎప్పుడు వేడుకోలేదయ్యా. కానీ ఎజ్రా మాత్రము ఇదిగో అయ్యా, తను నీ లేఖన భాగాలను పరిశోధించి తెలుసుకుంటూ ఉన్నాడు. లేఖన భాగంలో ప్రావీణ్యం పొంది అయ్యా ఇదిగో ఉపదేశిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఏదైతే బోధించాడో దాని ప్రకారమే ఆయన నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి ప్రభువా. అంత మాత్రమే కాదు, ఎజ్రాకు ప్రార్థన పరుడమని మీరు తెలియజేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును, అయితే ఏమైంది? ఎజ్రా తన జీవితంలో తన దేవునికి అంతగా చోటించినందువలన, అవును, 7వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం 31వ వచనం వరకు మేము చూసినట్లయితే ఇదిగో రాజులు సైతం ఎజ్రా గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. తన దేవుడైన యెహోవా హస్తము తనకు తోడుగా ఉన్నాడని తన ప్రజలు సైతం సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. తన దేవుడైన యెహోవా హస్తము తనకు తోడుగా వచ్చి ఉన్నదని ఎజ్రా సైతం సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా వచ్చినందువలన, నా దేవుడైన యెహోవా హస్తము మాకు తోడుగా వచ్చినందువలన మా శత్రువులను సైతము ఇదిగో మాకు దూరం చేసినటువంటిది నీ హస్తము ప్రభా. ఇదిగో మా కొరకు పొంచి ఉన్నటువంటి మార్గంలో పొంచి ఉన్నటువంటి శత్రువులను సైతము శత్రువుల చేతిలో నుండి కూడా
మమ్మను తప్పించినటువంటిది మీ హస్తము. అంత బలమైన హస్తాన్ని అయా ఇదిగో ఎజ్రా వలె జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి ఇదిగో ఈ బిడ్డల జీవితంలో మీ హస్తము ఇప్పుడే తోడుగా వచ్చునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ హస్తము ఇప్పుడే వారి జీవితంలో నిలిచి ఉండనుగాక. మీ హస్తము వారితో పాటుగా ఉండునుగాక. నాయనానికి స్తోత్రాలు. ఇదిగో వారికి వస్తున్నటువంటి ప్రతి కీడులో నుండి అది ప్రభా మీ హస్తము తోడుగా ఉన్నందువలన ప్రతి కీడు మేలుగా మార్చబడునుగాక నాయన. ఎస్, సమాధానం వెంబడి సమాధానాన్ని మీరు తీసుకొని రండి. నెమ్మది వెంబడి నెమ్మది మీ హస్తము తీసుకొని రండి అయ్యా. మీకు స్తోత్రాలు. మీ బలమైనటువంటి హస్తము మీ బిడ్డలకు మీరు తోడుగా ఉంచవలసిందిగా అయ్యా. ఎదుగు వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడా తని ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడా ఎదుగో మీ బిడ్డల జీవితంలో మీరు వారికి కావలసినటువంటి ఆత్మీయ జ్ఞానమును ఆత్మీయ నడవడికను మీరు అనుగ్రహించవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాం. ఎజ్రా జీవించినటువంటి జీవితాన్ని నీ బిడ్డల జీవితానికి కూడా మీరు అనుగ్రహించవలసిందిగా, మీరు ఆ విధంగా దీవించి ఆశీర్వదించవలసిందిగా అయ్యా. ఇంతవరకు మీరే మాతో మాట్లాడి ముచ్చటించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ విత్తబడినటువంటి వాక్యం అది మీది మాట్లాడినటువంటి వాడు నీవు. అందుబట్టి నీకే స్తుతి స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు ఆపాదిస్తూ మా ఆరాధనలో ఇంతవరకు తోడుగా ఉండి అధ్యక్షతను వహించి మీ మహిమ నిమిత్తము జరిగించుకున్నటువంటి విధానాన్ని బట్టి మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నిశ్చితమైతే నిరాకరావశ్యమైతే ప్రభా ఇదిగో శుక్రవారం దినమున మేమందరము కలిసి ప్రార్థనకు సమయం ఇచ్చేటువంటి బిడ్డలుగా, ప్రార్థనలో తని ప్రభా ఎదిగో దేవునికి చోటించేటువంటి బిడ్డలుగా మేము ఉండటకు మా జీవితాలను మీరు మనసవలసిందిగా, మమ్మల్ని మీరు ప్రేరేపించవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటూ ప్రాముఖ్యంగా మీ దాసుని దర్శించి మీరు ఇచ్చినటువంటి ప్రతి ఆరోగ్యము కొరకు, ప్రతి బలము శక్తిని కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.